తెలంగాణలో గల నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణం నందు స్వయంగా వెలిసిన శివాలయం ఉన్నది. చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి వీడియో పెడుతున్నా నేను నిజాం క్రియేషన్ నుంచి. ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి దేవాలయం మీకు చూపిస్తాను, ఓకేనండి. ఇది మహాశివరాత్రి రోజు చాలా అద్భుతంగా పెద్ద జాతర ప్రతి సంవత్సరం. చూడండి మీరే, భక్తులు చూడండి, కిటకిట ఆడుతున్నది, ఉసుకపోయకుండా రాలకుండా ఉన్నది. అట్లా చూడండి, మీరు చూసి తరించండి. అనుకున్న పనులు కూడా కోరికలు నెరవేరుతాయి అంటున్నారు భక్తులు. చాలా పెద్ద జాతర, శివాలయం దర్శనం చేసుకోండి, పునీతులు కండి. ఓకే, చూడండి మా వీడియో. గోమాత యొక్క సేవలో మీరు కూడా పాల్గొన్నవారు అవుతారు. మీరు చూస్తున్నది గర్భగుడి. ఇది ఇందులోనే శివుడు లింగం ఉంటుంది. స్వాగతం. ఇక్కడికి విచ్చేసినటువంటి నిజామాబాద్ టిఎస్ ఎన్పిడిసిఎల్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్లు శ్రీ రాజేశ్వర సార్ గారికి గోరక్ష సేవా సమితి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉంది. బోధన శ్రీకృష్ణ శివాలయంలో ఇంటింటికి గోమాత, గ్రామ గ్రామాన గోశాల అనే సంకల్పంతో శ్రీ ఏకచక్రేశ్వర గోరక్ష సేవా సమితి ఈ ఆలయము సుబ్రహ్మణ్య స్వామి. ఈ శివాలయంలోకి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నది, దత్తాత్రేయ స్వామి ఉన్నది. శివాలయం అక్కడ ఇది కళ్యాణ మండపం. ఇక్కడ పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇక ఈ ఆలయం దత్తాత్రేయ స్వామి ఆలయము. చూడండి, లలితాదేవి దత్తాత్రేయ స్వామి. బీజేపీ నాయకులు, నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పల్లి గంగారెడ్డి అనే గారికి గోరక్ష సేవా సమితి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తారు. శివాయ. ఇది స్వామివారి రథము. ఈ శివరాత్రి రోజు ఊరేగింపు చేస్తారు స్వామివారిని. చూడండి,
జాతర సందర్భంగా ఇక్కడ రెడీమేడ్ వాటర్ హౌస్ ఏర్పాటు చేశారు. పిల్లల స్టీమర్ నడిపిస్తున్నారు, చూడండి ఎట్లుంటున్నదో. పిల్లలకు కూడా చాలా ఉత్సాహంతో ఆడుకుంటున్నారు.